హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. టుడేస్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి. ఈ సిరీస్ లో టోటల్ గా 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈ టోటల్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ట్రై చేయండి. యువర్ మస్ట్ సాటిస్ఫై. ఇక సిరీస్ స్టోరీ లైన్ చూస్తే ఒక అడవిలో మిస్టీరియస్ గా కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే అన్ని మర్డర్స్ కూడా ఒకే ప్యాటర్న్ లో జరుగుతూ ఉంటాయి. వీటిని చేస్తుంది ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్స్పెక్టర్ రిషి అండ్ అతనితో పాటు ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ కలిసి సెర్చింగ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా నేచర్ స్పిరిట్ అయిన అటవీ దేవతకి అండ్ ఈ మర్డర్స్ కి మధ్య రిలేషన్ ఏంటి అనేది మూవీ స్టోరీ లైన్. ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో మరీ అంత క్యూరియాసిటీ ఏం బిల్డ్ అవ్వదు. అండ్ ఎపిసోడ్ కి సస్పెన్స్ ని మరీ అంతగా బిల్డ్ చేస్తారని చెప్పలేము. బట్ ఓకే, రిషిగా నవీన్ చంద్ర యాక్టింగ్ బానే ఉంటది భయ్యా. అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా బానే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే రిషి అనే క్యారెక్టర్ కి బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటది. మరి అంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు, మరి ఎందుకు పెట్టారు ఏంటో మరి. అండ్ క్లైమాక్స్ 2 ఎపిసోడ్స్ లో అసలు ఈ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది క్లారిఫై ఇస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎవరు చేస్తున్నారు ఇలా అనే హింట్ మాత్రం ఎక్కడ ఇవ్వరు. కాబట్టి క్లైమాక్స్ చూసినప్పుడు మనకు కొంచెం సాటిస్ఫై గా అనిపిస్తుంది. అయితే మరి అంత సస్పెన్స్ ఫీలింగ్ ని క్రియేట్ చేయలేదు. కాకపోతే మర్డర్స్ చేసేటప్పుడు విక్టిమ్స్ యూజ్ చేసే కొన్ని టెక్నిక్స్ కానీ చాలా డిఫరెంట్ గా అండ్ కొత్తగా అనిపిస్తాయి. వీకెండ్ లో సరదాగా అలా ఒకసారి ట్రై చేయొచ్చు. గట్టిగా మాట్లాడాలి అంటే వన్ టైం వాచబుల్ థ్రిల్లర్ భయ్యా. ఓకే, అండ్ ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.